జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పిఏ శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటారని ఓ యువతిని మోసం చేయడంతో చిట్యాల పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ అతని తల్లిదండ్రులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ప్రస్తుతం శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పిఏ శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటారని ఓ యువతిని మోసం చేయడంతో చిట్యాల పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ అతని తల్లిదండ్రులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ప్రస్తుతం శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పిఏ శ్రీనివాస్ వ్యవహరించినటువంటి తీరు చర్చగా మారింది. పిఏ శ్రీనివాస్ ఒక యువతిని పెళ్లి చేసుకుంటారని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చి నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదును పోలీసులు చేశారు. తాను శారీరకంగా వాడుకొని మరో పెళ్లికి సిద్ధమవడంతో పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కులం పేరుతో దూషించి వేధించడంతో చిట్యాల పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. శ్రీనివాస్ తో పాటు అతని పేరెంట్స్ పై సెక్షన్ 69, 296 సబ్-క్లాస్ బి, 351 సబ్-క్లాస్ 2 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి చిట్యాల పోలీసులు రిమాండ్ కు తరలించారు. గత కొద్ది రోజులుగా ఈయన శ్రీనివాస్ వ్యవహరించినటువంటి తీరుపై భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక విమర్శలు వినిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక యువతికి మోసం చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన నేపథ్యంలో ఇంకా ఎటువంటి ఆగడాలకు శ్రీనివాస్ తెరలేపాడు, శ్రీనివాస్ వ్యవహార శైలి ఎట్లా ఉంది, శ్రీనివాస్ ఎప్పటి నుంచి ఇట్లా యువతిని కావచ్చు ఇంకెవరైనా మోసం చేసి ఉంటాడా, ఎటువంటి కార్యక్రమాలకు పూనుకున్నాడంటూ కూడా పూర్తిగా పోలీసులకు ఇంకా దర్యాప్తు చేసి ఇంకా శ్రీనివాస్ సంబంధించినటువంటి వ్యవహారంపై నిజ నిజాలు తెలిసినటువంటి డిమాండ్ అయితే భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. భూపాలపల్లి ఎమ్మెల్యే పిఏ ఇటువంటి ఘటనలకు ఇటువంటి కారణాలకైతే మిగతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు ఎమ్మెల్యే దృష్టికి ఎప్పుడు రాలేదంటూ కూడా ఇతర రాజకీయ పార్టీ నేతలు అయితే విమర్శించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎమ్మెల్యే పిఏను అరెస్ట్ చేయడం అయితే జిల్లాలో చర్చగా మారింది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.